నెంబర్ 1 మెగా డిఎస్సి ఒక దగా డిఎస్సి అయింది. మరి ఈ దగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద, అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 2, ఈ అవకతవకలకు, ఈ అక్రమాలకు, ఈ స్కామ్ కి సంబంధించినటువంటి బాధ్యత మంత్రి నారా లోకేష్ గారిది. కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. చేయాలా వద్దా? మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. 3, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన ఇవేవి కూడా ఈరోజు చదువుకునే విద్యార్థులకు రావట్లేదు, ఇవ్వట్లేదు. కాబట్టి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే 4వది నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. ఈరోజు యువత పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. ఉద్యోగాలు లేదు, భృతి లేదు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీ మీద నిలబడండి అని ఈ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని, ఈ టౌన్ హాల్ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి ఈ కార్యక్రమం ఫర్దర్ ఎలా ఉండబోతుంది, దీని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది దాని మీద మీ అందరికి కూడా తెలియపరచడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఈ రోజున ఈ టౌన్ హాల్ కార్యక్రమం చేసుకుని 6వ తారీఖున మన చిలకలూరుపేట టౌన్లో మనము 4 రోజుల పాటు నిరాహార దీక్ష చేయబోతున్నాము. 6వ తారీఖున మనం చిలకలూరుపేట టౌన్లో నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాం. కాబట్టి అది స్టార్టింగ్ రోజు ఈ నిరాహార దీక్షని మీరందరూ కూడా పాల్గొని ఇక్కడ నుంచి ఈ నిరాహార దీక్ష, ఇక్కడ నుంచి మనం అడుగుతున్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగానే ప్రతి నియోజకవర్గంలో ఈ డిమాండ్స్ ని మరి ప్రభుత్వాన్ని ఎత్తి చూపిస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులు అన్నీ కూడా అక్కడ మనం చర్చిస్తూ మన డిమాండ్స్ ని చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి వినపడేలాగా మరి నిరాహార దీక్షలు ఉండబోతా ఉన్నాయి. దాంట్లో భాగంగా మనం కూడా మన నియోజకవర్గంలో కూడా ఈ నిరాహార దీక్షని చేయబోతా ఉన్నాం. 6వ తారీఖు చిలుకూరుపేట టౌన్, 7వ తారీఖున ఎడ్లపాడు హెడ్ క్వార్టర్స్ లో మరి ఈ నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాం. 8వ తారీఖు నాదెండ్ల హెడ్ క్వార్టర్ లో ఈ నిరాహార దీక్ష మనం చేయబోతా ఉన్నాం. ఇక 9వ తారీఖు చిలుకలూరుపేట మండలం మురిగిపూడి గ్రామంలో, చిలుకలూరుపేట మండలం అంతా కూడా అక్కడ మురిగిపూడి గ్రామంలో మరి ఈ నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాం. మరి 4 రోజుల పాటు ఈ నిరాహార దీక్షలో టౌన్ లో ఉన్నటువంటి అందరూ ముఖ్యమైన నాయకులు, యువత, ఈ డిఎస్సి అక్రమాలకు వల్ల ఉద్యోగాల అవకాశాలు కోల్పోయి మరి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా నియోజకవర్గం మొత్తంలో ఎక్కడెక్కడైతే ఉన్నారో అలాంటి ఇబ్బందులు మీ దృష్టికి ఏమైనా వస్తే వారికి కూడా కబురు చేసి వీరందరినీ కూడా మనం ప్రతి ఊరు నుంచి, ప్రతి వార్డు నుంచి అందరూ కూడా కదిలి వచ్చి మరి నిరాహార దీక్షని అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన బాధని, ప్రజల యొక్క బాధని, మరీ ముఖ్యంగా యువత, నిరుద్యోగులకు సంబంధించినటువంటి బాధ, స్టూడెంట్స్ ఫీ రియంబర్స్మెంట్, వసతి దీవెన ఇవేమీ కూడా రాకుండా ఏ విధంగా కాలేజీల్లో మనం చూస్తూ ఉన్నాం, చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. కాలేజీల్లో సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు, ఫీజు కట్టాలని చెప్పేసి. అది ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, కాబట్టి మీరు కట్టాల్సిందే. మీరు కట్టిన తర్వాతే ఏదన్నా, లేకపోతే కాలేజీకి రాకండి, లేదా మీ ఇష్టం, ఏముంది మీకు హాల్ టికెట్ ఇవ్వమని చెప్పి ఇలాంటి బెదిరింపులకు, ఇలాంటి ప్రెజర్కి స్టూడెంట్స్ గురవుతా ఉన్నారు. చాలా మంది మన వాళ్ళే, ఎక్కువ శాతం కూడా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని కొంతమంది కాలేజెస్తో కూడా, యాజమాన్యంతో కూడా కొన్నిసార్లు కాల్స్ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఏంటండి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు స్టూడెంట్స్ అని చెప్పేసి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మరి స్టూడెంట్స్ సఫర్ అవుతా ఉన్నారు. అలాగే ఈ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల వల్ల ఎంతో మంది జీవితాలు ఒక రకంగా చెప్పాలంటే నాశనం అవుతున్నామని చెప్పొచ్చు. అంతటి బాధ వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇంత దారుణంగా
మమ్మల్ని ఇబ్బంది పెడతారా అని చెప్పి వాళ్ళ యొక్క బాధల్ని రోజు టీవీల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లో చదువుతానే వస్తున్నాం. కాబట్టి వారందరి తరఫున మనమందరం కూడా మరి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నిరుద్యోగ వృత్తి గురించి 3000 ఎప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి 3000 అని చెప్తారు, ఎప్పుడు ఏదో ఒకటి హామీ ఇస్తారు, ఇక ఏముండదు, దాని గురించి మాట్లాడే పనే ఉండదు. ఏమంటే ఇచ్చామనే చెప్తారు, మాట్లాడితే అది ఈపైనా ఇచ్చామనే చెప్తారు, అయిపోయిందని చెప్తారు. అన్ని మండలాల్లో నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము. 10వ తారీఖు నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున కూడా మరి ఈ డిఎస్సికి సంబంధించి లోకేష్ గారు రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కావచ్చు, అలాగే నిరుద్యోగ వృత్తి గురించి కావచ్చు, మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు నిలబడాలి అని చెప్పి మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ డిమాండ్ చేస్తూ నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున కూడా ర్యాలీ చేయబోతా ఉన్నాము. మరి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి యువత, నిరుద్యోగులు అందరూ, మోసపోతున్నటువంటి అన్ని వర్గాల వారు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ 10వ తారీఖు కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో విజయవంతం చేసి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మరి నిరసనల వల్ల కొంచెమైనా ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి ఇప్పటికైనా కూడా కొంచెం మేల్కుంటారని, మేలు చేయాలని, అలాగే ప్రజలకు మంచి చేయాలి, ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలనేటువంటి ఒక ఇదినైనా మనము మెసేజ్ని పంపించగలుగుతాం. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి 10వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీకి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతూ మీ అందరూ కూడా బాధ్యత తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా